తను ఇంకా కొన్ని రోజులైందమ్మా మన ఇంట్లో. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు తెలుసా? అమెరికాకు వెళ్ళబోతున్నావు. చూడు, సిగ్గుపడుతుంది. ఏ స్టూపిడ్, ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదే. నా ముందు దాచిపెడితే నేను తెలుసుకోలేనా? చెప్పవే, ఏమైంది? నిజం చెప్పాలా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావే? అవును, నేను సంజుని లవ్ చేస్తున్నాను. సంజునా? వాడెవడు? నా సీనియర్. ఆ రోజు నీకు పరిచయం చేశాను కదా. ఏంటే ఇది? నువ్వు కాలేజ్కి వెళ్ళి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే లవ్వా? ఇది కాలేజ్లో మొదలైన లవ్ స్టోరీ కాదే. నువ్వు మైసూర్ హాస్టల్లో ఉన్నప్పుడు హాలిడేస్కి మీ ఇంటికి వచ్చాను. అక్కడ సంజు అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అంతా ఓకే అయ్యాక నీకు చెప్దాం అనుకున్నాను. ఆ రోజు నేను సంజు క్లోజ్గా ఉండడం మీ డాడీ చూశారు. తను ఆ? ఒకసారి ఇలారా. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య. తను ఈరోజు నిన్ను ఊరవతల చెరువు దగ్గర చూశాను. ఎవర తను? మావయ్య, అది ఎందుకమ్మా భయపడుతున్నావు? ఎవరా తను? సంజు అని నా ఫ్రెండ్. ఫ్రెండా? నిజంగా? తను ఏ క్లాస్ నువ్విప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏజ్ ఎంత? 18 years. ఈ వయసులో నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండవమ్మా. సారీ మామయ్య, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. తను బేటా ఎందుకు ఏడుస్తున్నావు? మీ ప్రేమ గురించి మీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? తెలీదు మామయ్య. చూడు బేటా, ఈ టీనేజ్లో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పుట్టడం సహజం. కానీ దీన్నే నువ్వు ప్రేమనుకోవడం నీ అమాయకత్వం. ఇది ఇప్పుడే నీకు అర్థం కాదు, ఒక 5 years తర్వాత నీకే అర్థం అవుతుంది. అప్పటి వరకు ఇవన్నీ పక్కన పెట్టు, నీ భవిష్యత్తుకు మంచిది. మామయ్య, మమ్మీ వాళ్ళకి చెప్పకు మామయ్య ప్లీజ్. నేనేం చెప్పను బేటా, కళ్ళు దూడ్చుకో, వెళ్ళి మొహం గడుకో, భోంచేద్దాం. ఆ రోజు డాడీ చూడడం వల్లే సంజుని నేను వద్దన్నాను. సడన్ గా వాడిని కాలేజ్లో చూశాక నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తాడేమో అని హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నా. కానీ తెలిసింది ఏంటంటే నా మీద అతనికి ఎటువంటి ఫీలింగ్ లేదు. నాకు ఎంగేజ్మెంట్ అవుతున్న విషయం తెలుసు కూడా, కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, సంజుతో గడిపిన క్షణాలు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఇవన్నీ తలుచుకుంటుంటే నేను వేరే ఒకరి భార్యగా వెళ్ళబోతున్నానని నాకు నచ్చట్లేదు. నేను అతనితో గడిపిన క్షణాలు అతను ఎలా మర్చిపోతాడు? రోజు రోజుకి సంజు లేడనే బాధ నాకు ఎక్కువైపోతుంది. మరి నువ్వే వెళ్ళి సంజుని ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా. తను వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు. వేరే అమ్మాయితో లవ్వా? మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? అతన్ని వదిలేసి నువ్వు ఈ పెళ్లి చేసుకో. నీకు శశాంక్ వచ్చాడు కదా, అంతకంటే బెటర్ ఆప్షన్ నువ్వు పొందగలవా? లవ్ ఏమైనా బిజినెస్ అనుకున్నావా? అన్ని క్యాలిక్యులేట్ చేసి సెలెక్ట్ చేసుకోవడానికి? మరి నీకు ఇంకొక వేరే ఆప్షన్ లేదు కదనే. బాబీ, నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో నీకేమన్నా తెలుసా? ఏమైందిరా? హే, తెలుసా లేదా చెప్పరా? నొప్పి లేకుండా చనిపోవడం ఎలా? నాకేం తెలియదు మామ, నాకెప్పుడూ ఆ థాట్ రాలేదు. నేను తెలుసుకుంటా లేరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.